అసలెందుకే నాకు దూరంగా, నీకు పరిచయం లేని నీ కన్నిటికి దగ్గరగా నన్ను బాధ పెడుతూ, నువ్వు బాధపడుతూ, మన రిలేషన్ని బ్రేక్ చేస్తూ అసలెందుకు? ఇన్నాళ్ళు నాకెందుకు దూరంగా ఉన్నావు? నేనేమైనా తప్పు చేశానా? చెప్పు, మార్చుకుంటా. నువ్వు ముందు చేయొద్దులు శివ. అసలు నేను బాధపడుతున్నా నీకెవరు చెప్పారు? ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాతో లేని ఇన్ని రోజులు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నమ్మను. నేను లేకుండా నువ్వు ఒక్క క్షణం కూడా హ్యాపీగా ఉండలేవు. అరే పిచ్చోడా, అవన్నీ అప్పుడు. ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రా నువ్వు. అయినా ఇప్పుడు నేను నిన్ను కలిసింది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. విన్న తర్వాత నీకు కొంచెం బాధగానే ఉండొచ్చు, కానీ భరించు. ఇంకా నీకు నాకు మధ్య ఏమీ లేదు శివ. ఈరోజు నుంచి నువ్వెవరో నేనెవరో నీకు అర్థమవుతుందా? కావ్య, నీకేమైనా పిచ్చా? నాకన్నా ఎక్కువ నాలో ఉన్న నిన్నే కదా ఎక్కువ ప్రేమించాను. హా శివ, నీకన్నా నువ్వు నన్నెక్కువ ప్రేమించడమే నాకు ప్రాబ్లం. అసలు అరే, ఒక అమ్మాయికి ఎలాంటి టైంలో కాల్ చేయాలి, ఎప్పుడు కాల్ చేయాలి అన్న సెన్స్ నీకు లేదు. అంతేనా? ఇంత చిన్న విషయానిక ఇంత గొడవ చేస్తున్నావు? ఇదే కాదు శివ, ఇంకా చాలా ఉన్నాయి. వద్దు శివ, నాకు ఈ ప్రేమ వద్దు, నువ్వు వద్దు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే, సంతోషంగా బ్రతుకు. నిన్ను చూసిన క్షణమే అనుకున్నా నీ సంతోషం కోసం ఏమైనా చేయొచ్చు, చచ్చిపోవచ్చు అనుకున్నా. కేవలం నేను దూరం అయితేనే నువ్వు సంతోషంగా ఉంటానంటే హ్యాపీగా దూరం అయిపోతాను. కానీ చివరిగా ఒక్క కోరిక, ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నావే, ఈ కావ్యలా కాకుండా ఒకప్పుడు నన్ను ప్రేమించావే, ఆ కావ్యలా ఒక చిన్న అగ్గిస్తావా? నీతో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని జీవితాంతం ఆ మెమరీస్తో హ్యాపీగా బ్రతికేస్తాను. జీవితంలో బంధాలు దూరం అయితే బాధ ఎక్కువ అవుతుంది అనుకున్నా, కానీ ప్రేమ ఎక్కువైతే ప్రియురాలు కూడా దూరం అవుతుందని ఇప్పుడే తెలుసుకున్నా. నేను లేని తను ఉన్నా లేని నేను, ఈ బాధ నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు భరించలేను. అందుకే ఈ భూమికి, తను నాకు మిగిల్చిన ఈ బాధకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నాకేదో కాల్ వస్తున్నట్టుంది, నేను మళ్ళీ చేస్తాను. హలో. హలో కావ్య, ఎవరు? నేను శివగాడి ఫ్రెండ్ కావ్య. చెప్పు. శివగాడి చనిపోయాడు కావ్య. అవును శివ, నాకు డౌట్. ఎందుకని అమ్మాయిలు అబ్బాయిల లవ్ యాక్సెప్ట్ చేయగానే డైరెక్ట్గా కిస్ అడుగుతారు? బేసిక్గా మా అబ్బాయిలకి ఆత్రం ఎక్కువ. ఇక్కడ ఏమనిపించినా వెంటనే బయటికి చెప్పేస్తారు. అదే అమ్మాయిల విషయంలో అస్సలు ఆగరు.
ఏమవుతుందో ఏంటో. యా శివ, యువర్ రెజ్యూమ్ ఇస్ వెరీ నైస్. సో ఇంతకుముందు ఎక్కడ చేసావు జాబ్? ఇన్ఫోసిస్. యా, బెంగళూరులో జాబ్ ఆఫర్ ఇస్తున్నాను, మీకు ఓకేనా? నో సార్. ఓకే, ఐ విల్ అప్డేట్ యూ, యూ కెన్ లీవ్. శివ, 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 అయ్యో శివ, నేను శివని శివ. కావ్యని. కావ్య వచ్చిందిరా. అసలు నేను ఎందుకు ఇలా చేశానంటే, కావ్య, శివ ఈ మధ్య తన కెరీర్ కంటే ఎక్కువ నీకోసమే ఆలోచిస్తూ ఉంటున్నాడు. నువ్వే ప్రపంచమని నీతోనే ఉంటున్నాడు. ఇది ఇలానే కంటిన్యూ అయితే మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒకసారి నేను చెప్పింది కూడా ఆలోచించు. మన ఫ్యూచర్ కోసమే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను శివ. నా శివయే కదా, ఎక్కడికి పోతావు అనుకున్నాను శివ. ఇప్పటికైనా లేగు శివ. హండ్రెడ్ పర్సెంట్ చెప్పానా వర్కౌట్ అవుతాని. నీ లైఫ్ సెట్ చేసినరా బాబు, పరిగెట్టుకుంటూ వచ్చింది. బా, నా కాళ్ళకి దానం పెట్టారే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఏంటి ఇదంతా? పిచ్చి పట్టిందా నీకేమైనా? ఇలా ఎవరైనా చేస్తారా? ఇదేం జోక్ శివ? స్టడీ. నువ్వు బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతే నేను హ్యాంగప్ అని ఊరేసుకొని చచ్చిపోతాం అనుకున్నావా? అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ మొదట ఎన్నో ఆశలతో, ఎంతో ఆనందంతో మొదలై అనువనువు ఆలోచనలతో, అనవసరం లేని మాటలతో అర్ధాంతరంగా ఆగిపోతుంది. మన ప్రేమ అలా ముగిసిపోవాలని నేను అనుకోవట్లేదు. ఎవరో చెప్పారని కాదే, ఒకసారి నువ్వు ఆలోచించు, నేనేంటి అని, లైఫ్లో నేను ఎలా చూసుకుంటానా అని. నిజంగా నీకు నా మీద అలాంటి అభిప్రాయమే వస్తే నువ్వు నన్ను వదిలేసే క్షణం ముందే నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు నిజంగా చచ్చిపోయావని నేను ఎంత భయపడ్డానో తెలుసు. చనిపోదామని అనుకున్నాను, కాకపోతే ఎదవచ్చే ఈ ఐడియా ఇచ్చాడు. చూసావా, ఒక ఐడియా ఒక మంచి ప్రేమ జంటనే ఒకటి చేసింది. ప్రేమ అనే పదం చాలా విలువైందని నేను నమ్ముతాను. మీరు అర్థం లేకుండా ఆవేశంలో చచ్చిపోయి ఆ ప్రేమకున్న విలువను తగ్గించకండి. అవమానాలు, ఆవేశాలు, అబద్ధాలు ఇవి ప్రేమలో సహజం. ఇది మీరు అర్థం చేసుకుంటే మీ ప్రేమ అనే బంధాన్ని నిలబెట్టుకుంటున్నట్టు. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళది ప్రేమ కాదు, పైశాచికత్వం.